హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 ఎకరం వరకు ఉన్న దాదాపు రైతన్నలకు అమౌంట్ అయితే పడుతున్నాయి అన్న. మాకు ఈ జిల్లాలో ఈరోజు డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్న. మాకు నిన్న సాయంత్రం డబ్బులు అనేవి అయితే పడ్డాయి. మీకు అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసాపై 1 ఎకరం ఉన్న దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేసినట్లు సమాచారం. మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడనున్నాయి. అమౌంట్ వచ్చే వరకు ఆలస్యం కానున్నట్లు సమాచారం అన్నమాట. అలా వస్తాయి అన్నమాట. ఊర్లలో పట్టుకొని అలా వస్తాయి అన్నమాట. మీ అమౌంట్ సంబంధించి ప్రతి ఒక్కరైతే మీది ఏ జిల్లా, మీరు ఏం సాగు చేస్తుంటారు, మీకు ఎన్ని గుంటల పొలం ఉంది, ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ భేటీలో స్పందించారని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసినట్లు సమాచారం. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే ఏ జిల్లాలో ఎంత శాతం అమౌంట్ పడ్డాయి అనేది కూడా మీకు ఇప్పుడు ప్రూఫ్తో చూపిస్తాను అన్నమాట. అమౌంట్కి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు లిస్ట్ వైజ్గా ఏ జిల్లాలో ఎంత అమౌంట్ పడ్డాయి, ఎవరికి ఎన్ని డబ్బులు అనేవి పడ్డాయి, ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది, అలాగే ఏ రైతుకి ఈ రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పటికే 1 ఎకరం ఉన్నప్పుడు దాదాపు రైతులందరికీ కూడా, ఎకరం వరకు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడనున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఇప్పటికే రైతన్నలు అయితే అడుగుతున్నారు, అన్న రైతు భరోసా పెట్టుబడి సాయం, ఈ పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ముందుగా మనకు చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మేము 12,000 ఎకరానికి అయితే సంవత్సరానికి ఇస్తున్నాం. సో అలాగే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్లస్ కింటాకు 500 రూపాయల బోనస్ అదనపు చెల్లింపులు అనేవి కూడా మేము ముందుగా చెల్లించడం అయితే జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి. సో రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించాలన్నమాట. రకరకాల కారణాలతో అర్హులైన రైతుల సైతం రైతు భరోసా పథకంలో లబ్ధి పొందేదానికైతే సకాలంలో అందాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందులో బ్యాంక్ ఖాతా పనిచేస్తుందో లేదో ముందే సరి చేసుకోవాలి, లేదంటే రైతు భరోసాకు జమ కాదు. ఆధార్ కార్డు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అలాగే ఈ కేవైసీకి సంబంధించి కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో రైతు వేదిక కాడికి అయితే వెళ్ళి, రైతు వేదిక కాడికి వెళ్ళి గుర్తింపు కార్డు అనేది అయితే పొందగలరన్నమాట. రైతుకు ప్రత్యేక గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వం రూపొందించడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతు భరోసా అమౌంట్ పడాలనుకున్న వారందరూ కూడా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే మీకు అందరికీ కూడా పడతాయి. ప్రతి ఒక్కరైతే ఏఈఓ అధికారులు లేదా మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు లేదా మీ సమీపంలో ఉండే మీ సేవా సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోగలరన్నమాట. అయితే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే మనందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి రైతులకు పంట పెట్టుబడి సాయం 1 ఎకరం ఉన్న దాదాపు రైతన్నలకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో అమౌంట్ అయితే విడుదల చేసినట్లు సమాచారం. సో మీకు అలా వస్తాయన్నమాట. అలా ఊర్లో పట్టుకొని వచ్చే వరకు ఆలస్యం అవుతుందన్నమాట.